తెలంగాణలో అతిపెద్ద మార్కెట్ గా ఉన్న సికింద్రాబాద్ బోయిన్పల్లి మార్కెట్ ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్కెట్ లో లైసెన్స్లు అద్దెకు తీసుకుని అక్రమ వ్యాపారాలు చేయడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లాలో అన్ని రకాల సామాజిక రాజకీయ వ్యాపార సంబంధాలు ఉన్న సిద్ధవటం వంటిమిట్ట మండలాలను అన్నమయ్య జిల్లాలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కడప జిల్లా కేంద్రాన్ని కాదని 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నమయ్య జిల్లా కేంద్రంతో కలపడం ఏంటని ప్రశ్నించారు. హైదరాబాద్ లో జీవన్ రెడ్డి అనే వ్యక్తి ఓజీ కుష్ గంజాయిని అమ్మకాలు జరుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతని వద్ద 50 గ్రాముల ఓజీ కుష్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నాచరంలోని అన్నపూర్ణ కాలనీలో ఉన్న వెస్లీ స్కూల్ రోడ్డు కబ్జాకు గురైందని ఆ స్థలంలో అక్రమంగా నిర్మాణం చేపట్టారని కళాశాలకు సంబంధించిన పూర్వ విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉప్పల్ ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్ అక్రమంగా నిర్మిస్తున్న బహుళ అంతస్తులకు మద్దతిస్తున్నారని ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా బాలిక ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసుల నిర్లక్ష్యం లేదని డీఎస్పీ హేమంత్ కుమార్ తెలిపారు. మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయడం జరిగిందని, అమ్మాయి మైనర్ కావడంతో పోలీస్ స్టేషన్లో ఎక్కువసేపు ఉంచకుండా ఇంటికి పంపించామని తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ఎంపీ కేశినేని శివనాథ్ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న ఎంపీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ 2వ గని వద్ద భూ నిర్వాసితులు రాస్తారోకో నిర్వహిస్తున్నారు. ఓపెన్ కాస్ట్ 1వ, 2వ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు సింగరేణి సంస్థ నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా చిట్యాల ప్రభుత్వ గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న 53వ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ప్రత్యేక చొరవతో విద్యార్థులతో లాజికల్ థింకింగ్ పెంచడం కోసం సైన్స్ ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గూడపల్లి రేగొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ సెంటర్లను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడి నామినేషన్ సరళిని పరిశీలించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో మెగా దంత వైద్య శిబిరాన్ని ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రారంభించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4లో భాగంగా నియో జిఎస్ఎల్ ఆసుపత్రి సౌజన్యంతో దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఎన్ఆర్ఐ బుర్రా దివ్యరాజ్ తెలిపారు.